అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాపిత 18 కోట్ల తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. విబిసి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్సులు తెలియజేస్తూ ఆగస్టు 29 గిడుగువారి జయంతిని మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు కావ్యాలను, తెలుగు భాష పరిణామాన్ని గిడుగువారు వ్యవహారిక భాషలో, అంటే జనులు మాట్లాడుకునే భాషలోనే మనం మాట్లాడుకునే భాషలోనే మన కావ్యాలు, రచనలు ఉండాలి. ఆ పాఠాలు కూడా మన వ్యవహారిక భాషలోనే మన విద్యార్థులకు, మన బిడ్డలకు బోధిస్తే సులభంగా అర్థమవుతుంది అని ఆకాశంలో విహరిస్తున్నటువంటి తెలుగు సాహిత్యాన్ని నేల మీదికి దించినటువంటి మహనీయుడు గిడుగువారు, గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు. వారి యొక్క జన్మదినాన్ని మనము మన తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము ఆగస్టు 29 ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భాషాభిమానులందరూ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ప్రభుత్వాలు నిర్వహిస్తే, ఒక్కొక్క సంవత్సరం పాపం వారి యొక్క పనుల ఒత్తిడిలో మర్చిపోతూ ఉంటారు. అది మామూలే, మామూలే అంటుంటాం కదా, అలాగా. సరే, విమర్శలకేమి కానీ ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలుగు అమ్మను ఒకసారి ప్రార్థించుకొని మనం కార్యక్రమంలో అడుగు పెడదాం. కానగరాని పేర్మి తన కమ్మని పాలను రంగరించి, పూతేనియ ఉగ్గుబట్టి తమితీరగ జాజుల తొట్లబెట్టి, జోజో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్, జో జో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్, తానై పెంచు నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలన్, నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలన్. భాషా ప్రయుక్త రాష్ట్రంగా మొట్టమొదట ఏర్పడిన రాష్ట్రము మన ఆంధ్ర రాష్ట్రం. పుట్టి శ్రీరాములు పంతులు గారి ప్రాణాలు అర్పణ చేసి మరీ సాధించుకున్నటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రము మన ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. తరువాత ఈ మధ్య కాలంలోనే మనము మన తెలుగు భాషకు ప్రాచీన హోదాను కూడా మనము సంపాదించుకున్నాం. 1000 ఏళ్ల సాహిత్యము, 2000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మన తెలుగు భాష వైభవాన్ని ఈరోజు ఈ పాలకుల పుణ్యమా అని మన బిడ్డలకు అందకుండా చేస్తూ ఉన్నాం. మన సాహిత్యంలో పురాణాలు, శతకాలు, ప్రబంధాలు, నాటకాలు, చాటువులు, అవధానము ముఖ్యంగా పోయింది పొల్లు అనుకున్నా కూడా బండ్లకు ఎత్తదగినంత సాహిత్యము ఈరోజు మన తెలుగు భాషలో ఉంది. ముఖ్యంగా సామెతలు, జాతీయాలు, నుడికారాలు, ఇంత సాహిత్య సంపద కలిగినటువంటి భాష మన తెలుగు భాష. మరొక గొప్ప విషయం ముఖ్య విషయం ఏంటి అంటే, ప్రపంచంలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు ఉండొచ్చు, కానీ ఒక్క పద్యము కలిగినటువంటి ఏకైక భాష అంటే కన్నడంలో, మలయాళంలో కూడా, తమిళంలో కూడా ఉన్నాయి, కానీ అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ తెలుగు భాషలో పద్యం అన్నది తెలుగు తల్లికి ఒక కిరీటం, ఒక కలికితురాయి లాంటిది. ఈరోజు మన బిడ్డలకు పట్టుమని 10 పద్యాలు కూడా మనం ఈరోజు నేర్పించలేకపోతున్నాం. అది ఒక విధంగా చెప్పాలి అంటే మన దౌర్భాగ్యం. ఏనాటి శాపమో తెలియదు, కానీ ప్రపంచంలో ఏ జాతికి లేనటువంటి పీడ ఒకటి మన తెలుగు జాతికి పట్టుకుంది. ఏంటయ్యా అంటే మాతృభాష పట్ల, మన సంస్కృతి పట్ల నిర్లక్ష్యం. ప్రపంచంలో ఏ జాతికి లేదు. మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్ ఏవైనా కావచ్చు, వాళ్ళ భాష తరువాతనే, వాళ్ళ మాతృభాష తరువాతనే మిగతా భాషలు.
మాతృభాషను ఎవడైనా చెణికినట్లయితే వాళ్ళు ఒక్క క్షణం కూడా ఓర్చుకోరు. కానీ ఈరోజు ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితి ఒక తెలుగు జాతికి వచ్చింది. కారణం ఏంటి అంటే మన భాష పట్ల మనం నిర్లక్ష్యం. ఇక్కడ ఒక విషయాన్ని మనము చెప్పుకుంటూ మన పాలకుల యొక్క, మన తల్లిదండ్రుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క నిర్వాకాలను మనము వివరించుకుందాం. మన భాషా వైభవాన్ని గురించి శ్రీకృష్ణదేవరాయల పద్యాన్ని ఒక్కసారి మనం ఉట్టంకించుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు శ్రీకృష్ణదేవరాయలు. మరి దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి కదా, ఇన్ని భాషల్లో మన తెలుగు భాషే గొప్పది, మేలైనది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే మన భాషలో ఉన్నటువంటి మాధుర్యం. అజంత భాష అనేది ఒకవైపు పెట్టేస్తే ఆ పదాల పోహళింపులో, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రపంచంలోనే కొమ్ములు దమ్ములు ఉన్న ఏకైక భాష మన తెలుగు భాష. ఒక్కొక్కసారి మన తెలుగు భాషను తలుచుకున్నప్పుడు ఎలాగైతే గుండెలు ఉప్పొంగుతాయో, అరే భావితరాలకు మన బిడ్డలకు ఈ భాషను అందించే బాధ్యత మన మీద ఉన్నప్పటికీ కనీసంగా వాళ్ళకు అందించలేకపోతున్నామే అనే బాధ కూడా అదే స్థాయిలో ఈరోజు భాషాభిమానులకు కలుగుతూనే ఉంటుంది. మరి మన భాషా వైభవం ఎటువంటిది అంటే ఎస్సి బలరామిరెడ్డి గారు ఒక చక్కని పద్యం చెప్తారు. దేశ భాషలందు తెలుగు లెస్స. మరి దేశ భాషల్లోనే మనది మేలైన భాష అంటే మరి మన లక్షణాలు ఏంటో, మన భాష యొక్క లక్షణాలు ఏంటో, ఆ వైభవం ఏంటో చెప్పాలి కదా. ఈ పద్యంలో ఆయన ఆ వైభవాన్ని చాలా చక్కగా క్లుప్తంగా చెప్తారు. ఉన్నది శబ్దబంధురత, ఉన్నది శబ్దబంధురత. ఈ ఒక్క పదమే మన భాషా వైభవాన్ని మొత్తాన్ని కూడా చెప్పేస్తుంది. బంధురత అంటే సౌందర్యము అని అర్థం అన్నమాట. ఇక్కడ సౌందర్యము అంటే మనకు పర్యాయ పదాలు ఉన్నాయి. అందము అని, కమనీయము అని, సౌరు అని రకరకాల పర్యాయ పదాలు ఉంటాయి. కానీ సౌందర్యము అనేదానికి అందము అనే అర్థం కాదు. అందము అంటే అది కేవలం తాత్కాలికం, సౌందర్యం అంటే అది శాశ్వతం. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పాట పాడుతూ ఉన్నారనుకోండి, ఒక ఘంటసాల గారి పాట, ఆ పాటను మళ్ళా మనం వినాలనిపిస్తుంది. అది శబ్ద సౌందర్యం. అలాగే ఒక చిత్రకారుడు లేకపోతే ఒక శిల్పి ఒక బొమ్మను చెక్కినప్పుడు, ఒక చిత్రాన్ని గీసినప్పుడు ఆ చిత్రాన్ని మళ్ళా మనము చూడాలనిపిస్తుంది. అది దృశ్య సౌందర్యం. ఇలాగా సౌందర్యం అనేది మనకు ఇంకా చక్కగా అంటే తేలికగా అర్థం కావాలి అంటే ఐశ్వర్య రాయది అందం, మదర్ తెరిస్సా గారిది లేదా మన డొక్కా సీతమ్మ గారిది సౌందర్యం. ఇది శాశ్వతం, ఇది అశాశ్వతం అన్నమాట. అంటే అందం అశాశ్వతం, సౌందర్యం శాశ్వతం. శాశ్వతమైనటువంటి అందము కలిగినటువంటి, సౌందర్యం కలిగినటువంటి భాష మన తెలుగు భాష. అదే బంధురత. ఉన్నది శబ్ద బంధురత, ఉన్నవి మంజుల భావ సంపదల్, ఉన్నది మాధురీ గరిమ, ఉన్నవి మార్దవమున్ దృఢత్వమున్, ఉన్నది మేలు పొందిక మఖోజ్వలమైనది తెలుగు భాష, ఉన్నది మేలు పొందిక మఖోజ్వలమైనది తెలుగు భాష. ఆ పన్నగరాజుకైన మన భాషయనన్ కడుమోసు తమ్ముడా, ఆ పన్నగరాజుకైన మన భాషయనన్ కడుమోజు తమ్ముడా. ఇంత అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి మన తెలుగు భాషను ఈరోజు మన బిడ్డలకు అందకుండా చేస్తున్న దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుగు వాళ్ళే. ఈ మాట నేను, ఈ కఠినమైన పదం వాడడానికి నేను ఎటువంటి సందేహపడటం లేదు, అవసరం లేదు కూడా, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. అయితే ఒకటి, ఈరోజు మన తెలుగు భాషను మన బిడ్డలకు దూరం చేస్తున్న వాళ్ళల్లో మనం సహజంగా ప్రభుత్వాల మీద పడుతూ ఉంటాం. ప్రభుత్వం కూడా ముద్దాయే, కానీ ఇందులో ప్రధానంగా ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. మొదటి ముద్దాయిలు
తల్లిదండ్రులు, రెండవ ముద్దాయిలు ఉపాధ్యాయులు, మూడవ ముద్దాయిలు ప్రభుత్వం. కాబట్టి మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత. ఎందుకంటే అమ్మ భాష అన్నప్పుడు మన భాషను మన బిడ్డలకు దూరం ఎవరైనా చేస్తే మనం వారిని నిందించవచ్చు. కానీ మనమే ఆంగ్ల భాషా మాధ్యమం మోజులో పడి ఒక వేలం వెరిలో పడి మన బిడ్డలకు మనమే మన చేజేతులారా మన బిడ్డలకు మన భాషను మనమే దూరం చేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఈరోజు మా బిడ్డలకు తెలుగు కావాలి అని అడిగితే ప్రభుత్వాలు కాదంటాయా? కానీ ఈ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు వాళ్ళ లాభాపేక్ష దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆంగ్లాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఆంగ్లంలో చదువుకుంటేనే మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని ఒక భ్రమను మనలో కల్పించారు. వాస్తవంగా ఆంగ్ల భాష వద్దు అని ఎవరు చెప్పట్లేదు. ఈరోజు భాషోద్యమకారులు కావచ్చు, సాహితీవేత్తలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా ఆంగ్ల భాష వద్దు కేవలం తెలుగే కావాలని ఎవరు అంటం లేదు. ఇక్కడ వితండవాదం ఒకటి వస్తుంది. మనం ఏమడుగుతున్నాం ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ? మాతృభాష అనేది ప్రాథమిక విద్య ఖచ్చితంగా మాతృభాషలోనే జరగాలి. ఎందుకంటే ప్రపంచంలో 1వ తరగతి నుండి అంటే కేజీ నుంచి పీసీ వరకు మాతృభాషతో సంబంధం లేకుండా డిగ్రీలు తీసుకునేటువంటి ఏకైక అవకాశం ఉన్న భాష తెలుగు భాష అయిపోయింది ఈరోజు. ఎంత అవమానం ప్రపంచం ముందు మనకు. మిగతా ఏ జాతికి లేని జాడ్యము మన జాతికి పట్టుకుంది. మనం ఆంగ్ల భాషను వద్దని చెప్పట్లేదు, ఆంగ్ల భాష కావాలి. ఎందుకంటే ఈరోజు ఆంగ్లం అనేది ప్రపంచ భాష కావచ్చు, లేకపోతే ఈరోజు మన శాస్త్రాలు ఇవన్నీ కూడా ఆంగ్లంలో ఉన్నాయి. ఈరోజు కంప్యూటరు పరిజ్ఞానం మొత్తాన్ని మనం తెలుగులో అనువదించుకోగలమా? లేకపోతే ఒక డాక్టర్ చదవాలి అంత తెలుగులో అనువదించుకోగలమా? కాబట్టి దానికి పరిధులు ఉంటాయి. కాబట్టి మనం ఏమడుగుతున్నాము అంటే మాతృభాషలో మన బిడ్డలు ప్రాథమిక విద్య నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఆలోచన అంటే ఆ సృజనాత్మకత పెరుగుతుంది. మనకు తెలిసిన భాషలో మనం ఏ శాస్త్రానైనా సులభంగా అధ్యయనం చేయవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కేవలము ఆంగ్ల మాధ్యమం మోజులో పడి, ఆంగ్ల భాష మోజులో పడి ఈరోజు మన బిడ్డలకు మనము తెలుగు భాషను దూరం చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది అంటే గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారి పద్యాన్ని ఉట్టంకించుకుంటూ ఈరోజు మన తల్లిదండ్రుల యొక్క వేలం వెరిని మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీటిలో చెడుగున నాట నెరింగియు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ పద్యాన్ని వింటారని, ఈ 4 మాటలు వింటారని, భవిష్యత్తులో మీ ఆలోచనలు మానుకొని ఏది ఆంగ్ల భాష మోజును తగ్గించుకొని కనీసం మన తెలుగు భాషను మన బిడ్డలకు ప్రాథమిక విద్యలోనైనా ఆ మాట్లాడడము, రాయడము, చదవడము ఖచ్చితంగా మన బిడ్డలకు రావాలి అని ఆలోచిస్తారని ఈ ఒక విన్నపంగా ఈరోజు మనం తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నాం. ఆలకించండి. నీటిలో చెడుగున నాట నెరింగియు వదల వీల్పడని చేపల విధాన. అనుక్షణము నీటిలో ఉన్నటువంటి చేపలకు ప్రతి క్షణము ప్రమాదంలో ఉన్నట్లే. అంటే ఏ వైపు నుంచి గాలం వస్తుందో తెలియదు, ఏ వైపు నుంచి వల వస్తుందో తెలియదు. మొత్తానికి దానికి వేరే దారి లేదు, నీటిలోనే బ్రతకాలది. కానీ ప్రతి క్షణం కూడా అది పోరాడుతూనే బ్రతుకుతూ ఉంటుంది. నీటిలో చెడుగున నాట నెరింగియు వదల వీల్పడని చేపల విధాన. అంత ప్రమాదంలో ఉన్నామని తెలిసి కూడా అవి ఎలాగైతే నీటిలోనే బ్రతుకుతూ ఉంటాయో ఈరోజు మనం కూడా ఆంగ్ల భాష మన బిడ్డలకు హాని చేస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ మనము ఆంగ్ల భాషలోనే మన బిడ్డను చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆంగ్ల భాషలో చదివిస్తే మనకు ప్రమాదం ఏం లేదు. కానీ మన మాతృభాషను పక్కకు నెట్టి ఆంగ్ల భాష నెత్తిన పెట్టుకున్నప్పుడే మనకు ప్రమాదం. ఈరోజు మనం మీ బిడ్డలను గమనించండి. 100కి 90% మంది బిడ్డలు కేవలము జ్ఞానాన్ని పొందుతున్నారే కానీ విజ్ఞానం లేదు. అంటే వాళ్ళకన్నీ తెలుసు, కానీ అవి ఏ సమయంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. 100కి 90 మంది మనం నిజం గుండెల మీద చేయి వేసుకుని ఒప్పుకున్నట్లయితే ఈరోజు పాఠశాలలో, కళాశాలకు వెళుతున్నాం. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చూసినట్లయితే ఆ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు ఎంత విజ్ఞానవంతులో, ఎంత జ్ఞానం ఉందో వాళ్లకు, కానీ ఏదైనా చిన్న సమస్య వస్తే తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటి అంటే
మాతృభాషలో వాళ్ళకి పట్టు లేకపోవడం. మన పద్యాలు అద్భుతమైన పద్యాలు, మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు అవి. వ్యక్తిత్వ వికాస పాఠాలు లేవు, కేవలము పని పని పని, డబ్బు డబ్బు డబ్బు. ఆ సంపాదనలో పడిపోయి ఈరోజు మన బిడ్డలను మనము ఒక యంత్రాలుగా, మరమనుషులుగా తయారు చేసుకుంటున్నాం. నీటిలో చెడుగున నాట నెరింగియు వదల వీల్పడని చేపల విధాన, అంతకుండని నరునెంతయు దెలియుచు జతనుండు పెంపుడు జంతు సరణి. అంతకుడు అంటే యముడు. మనిషిని మనం ఈరోజు పెంపుడు జంతువులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు పెంచుకుంటూ ఉంటాం. వాస్తవంగా ఏదో ఒకరోజు వాటిని మనం తెగనరికి ఆహారంగా పచ్చేస్తాం. ఆ సంగతి తెలిసి కూడా అవి మనల్ని నమ్ముతూనే ఉంటాయి. ఏదో ఒకరోజు వీడు మమ్మల్ని చంపేస్తాడని తెలిసి కూడా అవి మనల్ని నమ్ముతూనే ఉంటాయి. ఆ విధంగా ఈరోజు ఆంగ్ల భాష ఏదో ఒక రూపంలో మన బిడ్డలకు, మన జాతికి హాని చేస్తుందని తెలిసి కూడా మళ్ళీ మనం ఆంగ్ల భాషనే ఆశ్రయిస్తూ ఉన్నాం అని ఇక్కడ మనకు కవి చెప్తూ ఉంటాడు. నీటిలో చెడుగున నాట నెరింగియు వదల వీల్పడని చేపల విధాన, అంతకుండని నరునెంతయు దెలియుచు జతనుండు పెంపుడు జంతు సరణి. ఉష్ణాంశు వెండించుట ఊహకు దోచియు వెల్గు గోరెడి వృక్ష వితతి పోల్కి. సూర్యకిరణాల వల్లే ఏదో ఒకరోజు తాను ఎండిపోతానని తెలిసినప్పటికి కూడా ఆ చెట్లు, ఆ మొక్కలు ఆ సూర్యరశ్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే వాటికి అవసరం, పత్రహరితం కావాలి. ఈరోజు మనం కూడా మన బిడ్డలకు ఏదో ఒక రూపంలో ఉపాధి కావాలి అని మనం ఆంగ్ల భాష మీద ఆధారపడుతున్నాం. కానీ అక్కడ జీతం దొరుకుతుందే కానీ మన బిడ్డల జీవితం పోతుంది అనేది మనం అక్కడ ఆలోచించట్లేదు. చంద్రహాసము మృతి సాధనం బనుచును తొలగింపలేని రాజుల తెరంగు. చంద్రహాసము అంటే కత్తి. కత్తి పట్టుకున్నవాడు ఏదో ఒకరోజు కత్తితోనే పోతాడు అని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. కానీ రాజులు ఆ కత్తిని వరలో పెట్టుకునే తిరుగుతారు. ఏదో ఒకరోజు ఆ కత్తి అతనికి ప్రమాదం, ఆ కత్తి అతనికి మరణశాసనం. కానీ అతనికి తప్పదు, ఎందుకంటే కత్తితో పుట్టాడు కాబట్టి కత్తితో పోయేంత వరకు కత్తి పట్టుకునే తిరగాలి, అతనికి అవసరం. కానీ మనకేం అవసరం? ఇంత అద్భుతమైన మన తెలుగు భాష, మన మాతృభాష ఉండగా మన పరభాష మోహంలో పడి ఈరోజు మన బిడ్డలకు కనీసం ఆ వ్యక్తిత్వ వికాసం ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం కొన్ని పాఠశాల, కళాశాలల్లో చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఆ ఆత్మహత్యలకు కారణం ఎవరు? ఆ పాపం ఎవరిది? మనదే మనదే మనదే. కాబట్టి చంద్రహాసము మృతి సాధనం బనుచును తొలగింపలేని రాజుల తెరంగు, ఆంగ్ల భాష మృష కాలయాపనంబు దండుగంచును సభలనెంతయు వచించి, ఆచరణమందు భీరువుల్ అలసులైరి మాతృభాషాభివృద్ధికి మార్గమేమో, మాతృభాషాభివృద్ధికి మార్గమేమో. నిన్నటి వరకు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పార్లమెంటులో, అసెంబ్లీలో తెలుగులోనే ప్రమాణ స్వీకారాలు చేశారు. అంటే మొత్తానికి మన తెలుగు భాష యొక్క వైభవము, దాని అవసరము తెలిసినప్పటికీ తల్లిదండ్రులు ఈరోజు ఆంగ్ల భాష వ్యామోహంలో, వేలం వెర్రిలో, వేలం వెర్రి అంటే ఏంటి? తెలుగు తక్కువగా పోటీ పడడం మనం చూస్తూ ఉంటాం. వేలం వేసేటప్పుడు వాస్తవంగా అది రూపాయి వస్తువు, వాడు 10 పైసలతో మొదలు పెడతాడు, దాన్ని 10 రూపాయలకు అమ్ముతాడు. అక్కడ కేవలం పోటీ పడతాం, దానికి అంత విలువ లేదని తెలుసు మనకు. కానీ అక్కడ దాన్ని ఏమంటాం మనం? అహంభావం అక్కడ వచ్చేస్తుంది. వాడు రూపాయి అంటాడు, ఇంకోటి 2 అంటాడు, ఇంకోటి 2.5 అంటాడు, 3 అంటాడు. అంటే రూపాయి వస్తువును మనం 10 రూపాయలకు కొంటాం. దీన్నే వేలం వెర్రి అంటే తెలివి తక్కువగా పోటీ పడ్డం. అది అంత ఖరీదు, అంత విలువ దానికి లేదని తెలిసినా కూడా మనము ఆ పరిస్థితుల్లో మనము ఆ వేలం పాటలో పాల్గొంటూ ఉంటారు. దీన్ని వేలం వెర్రి అంటారు. ఈరోజు మన బిడ్డలను కూడా మనము ఆ వేలం వెర్రిలో పడి మమ్మీ డాడీ అనిపించుకోవడానికే మనం చూస్తున్నాం. అమ్మా నాన్నలు మనకి ఈరోజు నచ్చట్లేదు. ఇటువంటి జాడ్యం ప్రపంచంలో ఏ జాతికి లేదు, మన తెలుగు జాతికే ఇది పట్టుకుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించగలరు. తర్వాత రెండవ ముద్దాయి ఉపాధ్యాయులు. ఇది ఇంకా అన్యాయం. వీళ్ళు అంటే ఉపాధ్యాయులు అందరినీ కాదు, అందులో కొంతమందినే. మీకు ఉద్యోగం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం కావాలా?
మీ బిడ్డలు చదవడానికి ప్రభుత్వ పాఠశాల పనికిరాదా? ఇదెక్కడి న్యాయం? ఇంకొక సిగ్గుచేటైన విషయం ఏంటి అంటే, ముందుగానే మీకు విన్నవించుకున్నాను, అందరూ ఉపాధ్యాయులు కాదు, కొందరిని మాత్రమే దీనికి బాధ్యులవుతున్నారు. 80,000 రూపాయల జీతం తీసుకునే ఒక ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు 8,000 జీతానికి పనిచేసే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడికి లేదా ఉపాధ్యాయురాలికి ఫోన్ చేసి నా బిడ్డ ఎలా చదువుతున్నారు అని అడుగుతాడు. ఎంత సిగ్గుచేటు మనకు చెప్పండి. నీవు తెలుగులోనో లేకపోతే పాఠాలు బోధించడానికి శిక్షణ తీసుకున్నావు, అక్కడ జీతం తీసుకుంటున్నావు, నీ బిడ్డను తీసుకెళ్ళి ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నావు. ఇంతకంటే దారుణము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే అవమానం ఉంటుందా మనకు చెప్పండి. అందుకనే మహీధర వారు ఒక పద్యంలో చెప్తారు, ఈ ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ, ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ అన్యాయంగా తమ బిడ్డలను తీసుకెళ్ళి ప్రైవేటు పాఠశాలలో చేర్పించడం అనేది ఎలా ఉంది అంటే, కొందరు లేజివుళ్ళు మరి కొందరు పువ్వుల గుత్తులు, ఇంకను కొందరు దూరగాయలను కోసుకుపోదురుగాని, గ్రీష్మ మధ్యందిన భానుతేజ పరిదగ్ధ మహీజపు బోధదాపులన్, గ్రీష్మ మధ్యందిన భానుతేజ పరిదగ్ధ మహీజపు బోధదాపులన్, బిందెడు నీరువోయ తలపెట్టరు వారలలోన నొక్కడు. ఎంత అన్యాయం. ఒక చెట్టు అద్భుతంగా పెరుగుతూ ఉన్నప్పుడు దాని చిగుళ్ళు కోసుకొని తిన్నాం, దాని పూలతో అలంకరించుకున్నాం, దూరగాయలు కోసుకొని అనుభవించాం. కానీ వేసవికాలం వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి, ఒక్క చెంబెడు నీళ్లు దాని మొదట్లో పోయడానికి మనకు చేతులు రావట్లేదు. ఈ విధంగా మన ఉపాధ్యాయులు కూడా, మీరు కష్టపడ్డారు, చదువుకున్నారు, మీకేమి మిమ్మల్ని అవమానించడము లేకపోతే మిమ్మల్ని ఒక పల్లెత్తు మాట అనడం మా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఈరోజు మా గురువులు చెప్పిన అక్షరం ముక్క ఉండబట్టే ఈరోజు 4 పద్యాలు 4 మాటలు మాట్లాడగలుగుతున్నాం. ఈరోజు కూడా వారి పాదాలు మా హృదయాల్లోనే ఉంటాయి. గురుస్థానం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు గురువులు ఎంతమంది తమ విధిని నిర్వహిస్తున్నారు? దాదాపు 100కి 60% పైబడి రాజకీయ నాయకుల తొత్తులుగా పనిచేస్తున్నారు. మీరు పాఠాలు ఎక్కడ చెప్తున్నారు? మరొకసారి, అందరూ ఉపాధ్యాయులు కాదు, గుర్తుపెట్టుకోండి, అందరిని నిందించట్లేదు. ఆ విధంగా ఎవరైతే తమ విధులను పక్కన పెట్టి దిక్కుమాల పనులు చేస్తున్నారో వాళ్లకు మాత్రమే మేమనే మాటలు వర్తిస్తాయి. ఉపాధ్యాయులకు, గురువులకు ఇవి వర్తించవు. ఈరోజు మీరు చదువుకున్నారు, కష్టపడ్డారు, ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షణంగా జీతాలు తీసుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు. కానీ తెలుగు భాషను, మాతృభాషను మీరు ఏ భాషలో అయితే చదువుకొని, ఏ భాషలో అయితే బిడ్డలకు బోధించడానికి మీరు ఉద్యోగాలు చేస్తున్నారో ఆ భాషను బోధించడానికి ఈరోజు ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఉద్యమకారులు అవసరం లేదు. వాస్తవంగా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఆంగ్లము రాని ఉపాధ్యాయుల చేత ఆంగ్లము తెలియని పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధించడం ఎంతవరకు న్యాయం? మీరే ఆలోచించండి. మీరు చదువుకుంది తెలుగు మాధ్యమంలో చదువుకున్నారు, తెలుగు మాధ్యమంలో పాఠాలు బోధించడానికి మీరు ఉద్యోగాల్లో చేరారు, శిక్షణ పొందారు. ఈరోజు ఆంగ్ల మాధ్యమంలో చెప్పమంటే ఎలా చెప్తారు? అంటే పాఠాలు బోధించడము అంటే కేవలం కఠిన పదాలకు అర్థాలు చెప్తే అది పాఠ బోధన అవుతుందా? ఆ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఉపాధ్యాయులు కాబట్టి. ఒక్కరోజు మీరు అదేదో పెన్ డౌన్ అంటాం కదా, మేము చదువుకుంది తెలుగు మాధ్యమంలో పాఠాలు బోధించడానికి మాకు ఉద్యోగాలు ఇచ్చారు, మీరెవర్రా ఆంగ్ల మాధ్యమంలో పెట్టడానికి? ఆంగ్లం కావాలి, ఆంగ్లం బోధిస్తాం. కానీ ఎప్పుడు? ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో జరిగిన తరువాత, ఆ బిడ్డ కొంత మన భాషలో వానికి కొంత జ్ఞానం అబ్బిన తర్వాత అప్పుడు మనం శాస్త్ర విషయాలు అవసరమైన మేరకు ఆంగ్లంలో పెట్టుకుంటాం. కానీ ఆదిలోనే హంసపాది అన్నట్లు, లేకపోతే అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్లుగా వాడికి తెలియని భాషను తీసుకొచ్చి వాడికి కట్టి రెంటికి చెడ్డరే, వాడికి తెలుగు రావట్లేదు, ఇటు ఆంగ్లము రావట్లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.
ఆ పరీక్షలో చూస్తుంటే ఎట్లా రాసిన మార్కులు వేస్తారట. వాడు ఏమైపోవాలని, వాడి భవిష్యత్తు ఏమైపోవాలని ఆలోచిస్తుంది ప్రభుత్వాలు. గత ప్రభుత్వం ఈ విధంగానే చేసింది. ఈ ప్రభుత్వమైనా తన పరిస్థితి మార్చుకుంటుందని, తన యొక్క విద్యా విధానం యొక్క ప్రణాళికను మనకు తెలియజేస్తున్న ఆ విధానాన్ని మనం ప్రకటిస్తారని మనం ఆశిస్తూ ఉన్నాం. తర్వాత మూడవ ముద్దాయి ప్రభుత్వం. వాస్తవంగా ప్రజల కంటే మాతృభాషను నిలబెట్టుకోవడం ప్రభుత్వాలకే ముఖ్యం. ఎందుకు అంటే దానికి సమాధానం మన కడిమిళ్ళ వారు చెప్తారు, కడిమిళ్ళ వరప్రసాద్ గారు. తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో, రాజకీయ నాయకులందరూ ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మీ విలువైన సమయంలో 1-2 నిమిషాలు కేటాయించి వినండి. మన తెలుగు భాష ప్రజల కంటే కూడా పాలకులకే అవసరము అనేది ఈ పద్యంలో మీకు విన్నవించడం జరుగుతుంది. తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో, తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో, అయ్యా ఒక్క నిమిషం చిన్న, తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో సంక్షేమ పథకాలు చాటగలరే. మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్నికల్లో హోరెత్తించారు కదా, ఆ పథకాల్లో ఏవైనా కొన్ని మీరు అమలు చేసినట్లయితే ఆ పథకాలు చాటుకోవాలి అంటే తెలుగు భాషే కావాలి, మీకు ఆంగ్లం పనికిరాదు. తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో ఆత్మస్థుతి పరత్వమందగలరే. మిమ్మల్ని మీరు పొగుడుకోవాలన్నా, మీ అనుయాయులు మిమ్మల్ని పొగడాలన్నా తెలుగు భాషే కావాలి. మాకంత అవసరం లేదు, ప్రజలకు పాలకులుగా మీకే కావాలి. తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో, చాలా ముఖ్యమైన విషయం, తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో ప్రతిపక్షమును దుయ్యబట్టగలరే. ప్రతిపక్షాన్ని మీరు ఏవైనా మాటలు అనాలన్నా కూడా, వాళ్ళను విమర్శించాలన్నా కూడా మీకు తెలుగు భాషే కావాలి. ఏ ఆంగ్లంలోనో, ఏ జర్మనీలోనో, ఏ చైనీస్లోనూ మీరు మాట్లాడితే మాకు అర్థం కాదు కదా. తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో ఇంటింట ఓటులర్థింపగలరే. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారంటే మా ఓట్లే కారణం కదా. మరి మా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు తెలుగులోనే అడిగారు, ఆంగ్లంలో అడగలేదు. కాబట్టి ప్రజల కోసమే కాదు మీ పదవి కొరకు, ప్రజల కోసమే కాదు మీ పదవి కొరకు తెలుగు భాషను నిలుపుకోవలయునయ్యా. ప్రజల నుదిటిపై నెలకొన్న వ్రాతలారా, ప్రజల నుదిటిపై నెలకొన్న వ్రాతలారా, నిండు మనసున్న తెలుగింటి నేతలారా, మంచి మనసున్న తెలుగింటి నేతలారా, ప్రజల కోసమే కాదు మీ పదవి కొరకు తెలుగు భాషను నిలుపుకోవలయునయ్యా. ఈరోజు మన భాష, మన అమ్మ భాష నిలబడాలి అంటే ప్రజలు, ఉపాధ్యాయులు అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాలకులు అందరము నడుం కట్టి మన భాషను మనం నిలబెట్టుకోవాలి అని కంకణం కట్టుకున్నప్పుడు, ప్రతిజ్ఞ చేసినప్పుడు మాత్రమే మన తెలుగు భాష నిలబడుతుంది. అయితే ఎవడో ఒకడు తెలుగు భాష గురించి ఏదో మాట్లాడినంత మాత్రాన తెలుగు భాషకేమి హాని జరగదు, ఇది వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భాష, అంత తేలికగా తెలుగు భాష నశించిపోతుంది, తెలుగు భాష అంతరించిపోతుంది అంటే ఇదేమైనా ఆషామాషి భాష కాదు, అమృత భాష. కాబట్టి అంత తేలికగా నశించే భాష కాదు. అంత మాత్రం చేత మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ముఖ్యంగా రాబోయే తరాలకు మన భాషను అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఒక నన్నయ్య కావచ్చు, ఒక తిక్కన గారు కావచ్చు, ఒక పోతన గారు కావచ్చు, ఆధునికంగా వస్తే ఒక వేమన గారు, ఒక గురజాడవారు, ఈ మహనీయులందరూ, తర్వాత మన సినారే గారు, ఒక దాశరథి గారు,
ఒక శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, వ్యాకరణాన్ని మనకు ప్రసాదించిన చిన్నయసూరి గారు కావచ్చు, వీరి అందరి సాహిత్యం ఏమైపోవాలి? అది మన బిడ్డలకు అందాల్సిన అవసరం లేదా? వాళ్ళు ఏదైనా ఆషామాషిగా రాశారా? కాదు కదా. ఇది అంతా కూడా భాష కేవలం మన భావాలను పంచుకోవడమే కాదు, మన భాషలో మన సంస్కృతి, మన చరిత్ర, మన వైభవం అంతా కూడా, ఒక జాతి వైభవం అంతా కూడా ఆ భాషలో నిక్షిప్తమై ఉంటుంది. అది చిన్న విషయం కాదు. కాబట్టి మన తెలుగు జాతి యొక్క వైభవాన్ని కాపాడుకోవాలి అంటే మన మాతృభాషను, మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమంలో యువత ముందుకు రావాలి. ఈరోజు యువత పెడదారి పట్టడానికి కూడా అన్య భాషలే కారణం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు మిగతా భాషల్లో శాస్త్ర విజ్ఞానాన్ని బోధిస్తారే కానీ ఒక వ్యక్తిత్వ వికాసం అంటే జీవితం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది కేవలం మాతృభాషలోనే, అంటే తెలుగు భాషనే కాదు, ఎవరి మాతృభాష వాళ్ళది. ప్రపంచ మాతృభాషలన్నీ వర్తిల్లాలి. ఎవరి మాతృభాషను వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకోవాలి. ప్రత్యేకించి తెలుగువాడు తన నిర్లక్ష్యాన్ని వదులుకొని తన తెలుగు భాషను కాపాడుకోవాలి. ఈరోజు ముఖ్యంగా గిడుగువారి జయంతిని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మహనీయుడు తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు, ఇది వ్యవహారిక భాషను ఉద్ధరించడానికి. ఎందుకంటే గ్రాంధిక భాషావాదులు ఎక్కువగా ఉన్నటువంటి, ఎందుకంటే నన్నయ్య గారి భారతం కావచ్చు, ఇవన్నీ కూడా గ్రాంధిక భాషలో ఉన్నటువంటి, చివరకు చిన్నయసూరి గారి నీతిచంద్రికి కూడా గ్రాంధిక భాషే, అంటే కాకపోతే కొంచెం సరళ గ్రాంధికం కావచ్చు, శిష్ట వ్యవహారికం కావచ్చు. కానీ మనం ఇంట్లో మాట్లాడుకునే భాషే పుస్తకాల్లో ఉండాలి, వాడుక భాషగా ఉండాలి. అప్పుడే మనకు గ్రంథాలు కానీ మన తెలుగు భాష యొక్క వైభవము, మన చరిత్ర వ్యవహారిక భాషలో ఉన్నట్లయితే మనకు సులభంగా అర్థమవుతుంది అని ఆయన జీవితాన్నే త్యాగం చేసి, ముఖ్యంగా సవరల కోసమైతే ఏకంగా నిఘంటువుని నిర్మించినటువంటి మహానుభావుడు. అయితే ఒకటి, ఇక్కడ ఆయన గ్రాంధిక భాషకు వ్యతిరేకి కాదు, అంత కఠినమైన పదాలు అవసరం లేదు. శంభుజటాట వీతట విశంఖట విస్ఫుట దివ్యవాహిని అని సరస్వతీదేవిని ప్రార్థించాల్సిన పని లేదు. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్ అని సాధారణమైన వ్యవహారిక భాషలో ఉన్నట్లయితే బిడ్డలందరికీ హాయిగా అర్థమవుతుంది. ముఖ్యంగా మన తెలుగు పదాలు, దేశీయ పదాలన్నీ కూడా ఎంతో సరళమైన పదాలు. కాబట్టి మన తెలుగు భాష యొక్క అచ్చ తెలుగు పదాలు రావాలి అంటే ఖచ్చితంగా వ్యవహారిక భాషలోనే మన చదువులు ఉండాలి, అవి మన బిడ్డలకు అందాలి. మన వైభవం, మన చరిత్ర, మన జాతి యొక్క వైభవం అంతా కూడా సరళమైన భాషలోనే మన బిడ్డలకు అందాలని ఆయన ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం ఫలితంగానే ఈరోజు మనము ఈ వ్యవహారిక భాషను మనము అందించుకోగలుగుతున్నాం మన బిడ్డలకు. అయితే ఇక్కడ ఒక అపార్థం ఏంటి అంటే, ఆయన వ్యవహారిక భాష అంటే నీకు నచ్చినట్లు తోచినట్లు మాట్లాడమని రాయమని కాదు, అంటే భాషా పదాలను సంకరం చేసి మరీ మాట్లాడమని ఆయన చెప్పలేదు. మన భాషకు ఒక పద్ధతి ఉంది, ఆ పదాలు ఎలా పలకాలో, ఆ శబ్దాన్ని ఎలా పలకాలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పాడే కానీ ఎలాగంటే అలాగ మాట్లాడమని చెప్పలేదు. కానీ ఈరోజు మనం వ్యవహారికము అంటే ఎలాగైనా మాట్లాడేయచ్చు, ఎలాగైనా రాసేయచ్చు అని చెప్పి ఈరోజు మనము దాన్ని అపార్థం చేసుకుంటున్నాం. కాబట్టి మన భాష యొక్క వైభవం ఎక్కడ తగ్గకూడదనే ఆయన ఆలోచన కూడా. కాబట్టి ఆగస్టు 29 మన తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి తెలుగువాడు మన భాషను నిలబెట్టుకుందాం, మన భాషా వైభవాన్ని చాటుదాం, భావితరాలకు మన భాషను అందిద్దామని ప్రతిజ్ఞ చేస్తారని, నాకు తోచిన 4 మాటలు మీకు విన్నవించుకునే అవకాశం కల్పించినటువంటి వీబీసీ ఛానల్ వారికి, ఈ 4 మాటలు ఆలకించిన మీ అందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు.